అరే మెరిసేటి రంగు నీది నీ పుణ్యమునే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్డ్ స్పెషల్. ప్రివ్యూస్ ఏమైనా నచ్చినందుకు లైక్ చేయండి. సుల్తాన్ సింగ్ కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో 2 వారు వస్తున్నది అవుతుంది. మీరు కూడా రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. కెమెరాను ఆఫ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లైట్ క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్స్ క్లిక్ చేసి వివర్ ఫాంట్స్ క్లిక్ చేయండి. డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ వస్తుందని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్స్ ఇలా ఉంటాయి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయండి, యాడ్ అయిపోతాయి. ఇప్పుడు కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇలా ఏదైనా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఎవరు ఫొటోస్తో వీడియో చేయాలనుకున్నారో అలా ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. 8 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. దానికోసం నేను ఫోటో రూమ్ యాప్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. యాప్ ఇలా ఉంటుంది. యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా సింబల్, ఇక్కడ దీనికి యూజ్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఫోటో యాడ్ చేయాలనుకున్నా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. వన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇట్లా వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటోలు అవుతుంది కదా, దానికి క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. లేదని ఇక్కడ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ పిఎన్జీ ఫోటో లేదు కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డాట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ చేయండి. ఇక్కడ బీట్ మీద తయారుకు వచ్చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి వాళ్ళకి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటో లెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫోటో లెట్ని యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మీద వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోని టోటల్ కింద ట్రై చేయండి. టోటల్ లిరిక్స్ ఎక్సెప్ట్ ట్రై చేయండి. ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లైట్ ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇలానే ఇక్కడ హార్ట్ సింబల్ స్టైల్ ఉన్నాయి కదా, దీనికి మీకు నచ్చిన హెడ్ పైన అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చినట్లయితే ఫోటోని ఇక్కడ జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఇక్కడ బీట్ మా దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి బలికెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మరి వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోని క్లిక్ చేసి ఇలా టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ద అమౌంట్ ఆఫ్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో లైన్ ఇక్కడ నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ హార్ట్ సింబల్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ హెడ్ పైన మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా వస్తుంది. చూడండి ఇలా సింబల్ ఇక్కడ బీట్ మా వరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుంటే ఏదైనా బీట్ వరకు వచ్చేసి ఎక్స్ట్రా పట్టింగ్ చేసి ఫోటో లైన్ టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసేయండి. ఇలా డ్రాగ్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. ఫోటో లైన్ ఫిట్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో కింద ఇలా యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి.
ట్విస్ట్ ఎఫెక్ట్ వేసేసి ఇక్కడ లేయర్ మీద అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా వస్తుంది వీడియో. సేమ్ ఇలానే ఎండ్ వరకు చేసుకోండి. వీడియోలో ఎంత అవుతుంది ఎట్టాను ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి.